వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే మన తెలంగాణలో 2,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ జూన్ నెలలోనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్నట్లయితే ఇక వీరిలోకి మరో 2 లక్షల పెన్షన్ లబ్ధిదారులను కొత్త పెన్షన్ లబ్ధిదారులను చేర్చుతూ దాదాపు 46 లక్షల మంది అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలు అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచే జమ చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలని పంపిణీ చేస్తామని మొదటిగా హామీ ఇచ్చిన ప్రభుత్వం మహిళలకు కూడా ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచి అన్న వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. ఇక వివరాలు తెలుసుకుని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అప్డేట్స్ అనేది వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV AIDS వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనుందన్నమాట. ఇక ఎవరికైతే మొన్న జమ చేసినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో జమ కానటువంటి వారందరికీ ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ జూన్ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే మే నెల పెన్షన్ డబ్బులను జమ చేస్తారో అవి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారం రాష్ట్రంలో నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇక తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయాలని ఇక్కడ అప్డేట్స్ అనేది పెట్టినట్లు తెలుస్తుందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పాత పెన్షన్ డబ్బులు తిరిగి ఈ నెలలో కూడా జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగానైతే ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక రాష్ట్రంలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు అంటే మహిళలు ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నారో ఆ మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ లేట్ అయ్యే వరకు ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడించారు జరిగిందన్నమాట. ఇక ఎవరికైతే ఇంకా ఏప్రిల్ నెల పెన్షన్ ఆసరా పెన్షన్ డబ్బులు జమ కాలేదో 2,000 రూపాయలు 4,000 రూపాయలు జమ కానటువంటి వారందరికీ కూడా ఈ నెల 10వ తారీఖు వరకు లబ్ధిదారుల ఖాతాల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.